మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీనా మనందరి మోస్ట్ ఫేవరెట్ అయిన మరొక బ్యూటిఫుల్ మీషో హాల్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. అందరి కోసం మీషోలో లేటెస్ట్గా లాంచ్ అయిన పట్టు లాంగ్ ఫ్రాక్స్, అందులో ఉన్న కలర్ కాంబినేషన్స్తో పాటు రీసెంట్గా లాంచ్ అయిన ఈ ఫ్రాక్ సంబంధించి కూడా బ్యూటిఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అవైలబుల్గా ఉంటే ఈ రోజు ఈ వీడియో నేను వేసుకున్న అవుట్ఫిట్ లింక్తో సహా మీకు ఉంటుందండి. అస్సలు లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ కోసం, బేబీ కేర్, మదర్ కేర్ వీడియోస్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ హాల్స్ కోసం, లేటెస్ట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఫస్ట్ బ్యూటిఫుల్ రెడ్తో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇది కంప్లీట్గా మనకి మిర్చి రెడ్లో ఉంటుందన్నమాట. ఇందులో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ ఏదైతే టిష్యూ పట్టులో మనకి శారీస్ చాలా ట్రెండింగ్ అయ్యాయి కదా, సేమ్ టిష్యూ పట్టులోనే మనకి ఇప్పుడు ఫ్రాక్స్ అవైలబుల్గా ఉంటున్నాయి అనమాట. ఇందులో మనకి 3 సెట్స్, టాప్ బాటమ్ దుపట్టా 3 మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇది కంప్లీట్గా మనకి మిర్చి రెడ్తో పాటు వస్తుందండి, స్టిచ్ చేసే వస్తుంది. స్లీవ్స్ అనేవి ఇలాగ 3/4 స్లీవ్స్ వస్తాయి. లోపల మనకి ఇలాగ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టిష్యూ పట్టు కాబట్టి ఎంత బాగా షైనింగ్ అవుతుందంటే ఫ్యాబ్రిక్కే షైనింగ్ ఉంటుందన్నమాట. దాని మీద చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ అనేది యూజ్ చేశారు. ఫ్రంట్ లో వీ నెక్ వస్తుంది, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అనేది వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకి టాల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా అలానే ఉంటుందండి. గేర్ కూడా మీరు చూసారు, చాలా ఎక్కువ గేర్ వస్తుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట ఫ్రాక్. నేను వేసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ డ్రెస్, ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. అయితే ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే ఇది మనకి పట్టు టిష్యూతో పాటు వస్తుంది కాబట్టి సమ్మర్లో అస్సలు వేసుకోలేము. రెయినీ సీజన్, వింటర్లో వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. బాటమ్ అంతా కూడా టిష్యూ పట్టుతోనే వస్తుంది. దీని మీద ఎటువంటి సీక్వెన్స్ వర్క్ రాదు. లోపల మనకి సాఫ్ట్ లైనింగ్ అన్ని ప్రొవైడ్ చేశారనమాట. ఇలా ఎలాస్టిక్ టైప్తో పాటు వస్తుంది. సైడ్ కట్ వర్క్తో దుపట్టా వస్తుంది. దుపట్టా అంతా కూడా మనకి ఒక సీక్వెన్స్ వర్క్ అనేది యూజ్ చేశారు. 3 పీస్ సెట్ మనకి రీజనబుల్ ప్రైస్కి మీషోలో అవైలబుల్గా ఉంది. లింక్ కావాలని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి, కంటిన్యూ చేసేద్దాం. అంతకన్నా ముందు జనరల్గా పిల్లలకు కోసం ఎలాంటి సోప్ యూజ్ చేయాలని చెప్పి నేను ఎన్నో వీడియోలు చేసినా ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉంటారు. నేనైతే మీ అందరి కోసం లెవెల్ అప్ వారి మాయిశ్చరైజింగ్ బాతింగ్ సోప్ని హైగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈ సోప్ అనేది స్పెసిఫిక్గా బేబీ యొక్క డెలికేటెడ్ స్మూత్ జెంటిల్ స్కిన్ కోసం డిజైన్ చేయబడిందండి. అండ్ ఇది డర్మటాలజికల్గా డాక్టర్స్తో సర్టిఫై చేయడంతో పాటు ఇందులో ఎలాంటి పారాబెన్స్ కానీ, సల్ఫైడ్స్ కానీ, మినరల్ ఆయిల్స్ కానీ, ఆల్కహాల్ కానీ లేవండి. ఇది 100% న్యాచురల్ ఆయిల్స్ దీన్ని తయారు చేశారు కాబట్టి బేబీ యొక్క డెలికేటెడ్ స్మూత్ జెంటిల్ స్కిన్ మీద ఈవెన్ న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి అప్ టు 5 years వరకు వాళ్ళ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇది న్యాచురల్ ఆయిల్స్ దీన్ని తయారు చేశారు కాబట్టి దీన్ని యూజ్ చేయడం వల్ల బేబీ యొక్క స్కిన్ అనేది రఫ్ అవ్వకుండా, బేబీ యొక్క స్కిన్ మీద ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్స్ కోల్పోకుండా, బేబీ యొక్క స్కిన్ డ్రై అవ్వకుండా స్మూత్గా అండ్ కలర్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఈ సోప్ని స్పెసిఫిక్గా న్యాచురల్ ఆయిల్స్ తయారు చేశారంటే ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, అలోవెరా అండ్ ఇందులో మనకి రిచ్గా విటమిన్ ఈ అనేది ఉంటుంది కాబట్టి ఇది బేబీ యొక్క స్కిన్ని మాయిశ్చర్ చేయడంతో పాటు బేబీ యొక్క స్కిన్లో ఆయిల్స్ని కోల్పోకుండా, అంటే డ్రై అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ బేబీ యొక్క స్కిన్ టెక్స్చర్ అంటే కలర్ కూడా ఫేడ్ అవుట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడంలో ఈ సోప్ డెఫినెట్గా యూజ్ అవుతుందండి. ఇది మనకి టోటల్గా 4 ఉంటాయి ఈ సోప్లో, అంటే 3 కనుక కొంటే 1 అనేది ఫ్రీగా వస్తుంది. ఒక్కొక్క సోప్ మనకి 75 grams అనేది ఉంటుంది అన్నమాట. ఈ సోప్ మనకి అమెజాన్ అండ్ లెవెల్ అప్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించి లింక్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా మీ యొక్క బేబీ కోసం ఒక మంచి సోప్ యూజ్ చేయాలి, అది బేబీ యొక్క స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయాలంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేసేయండి. సో మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేసేద్దాం. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ చూద్దాం. ఇది కూడా మీషోలో, ఇన్స్టాగ్రామ్లో అసలు ఎంత హల్చల్ చేస్తుందంటే చాలా బాగుందన్నమాట. ఇది కంప్లీట్గా మనకి డబుల్ షేడ్తో పాటు వస్తుంది, పింక్, డార్క్ పింక్ అండ్ కింద కనుక మనం వెళ్తే లైట్ పింక్, ఇంకొక షేడ్ వస్తుందండి ఇలాగ బేబీ పింక్ అనమాట. ఇలాగ ట్రిపుల్ షేడ్తో పాటు వస్తుంది, అంటే టై అండ్ డై అంటాం కదా అలా ఉంటుంది అనమాట. యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చి షైనింగ్గా ఉందండి. ఇలా మీరు చూస్తున్నారా, చాలా బాగా షైనింగ్ అవుతుంది, చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట. ఫ్రంట్లో మనకి ఇలాగ గోల్డ్ కలర్ సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇదంతా సీక్వెన్స్ వర్కే, రబ్బర్ ప్రింట్, స్టాంప్ ప్రింట్ కాదు. స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ మీద కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది. బోత్ ద సైడ్స్, అంటే నెక్ యొక్క బోత్ ద సైడ్స్ కూడా ఇలాగా చిన్న సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. నీట్గా ఉందండి ఫ్రాక్ అయితే. నాకు ఇందులో బాగా నచ్చింది, ఇలాగ టై అండ్ డై రావడం వల్ల షైనింగ్ అనేది బాగుంది, లుక్ డిఫరెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ అంతా మనకి ఇలాగా ప్లెయిన్ వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా టై అండ్ డై వస్తుంది అనమాట.
అండ్ దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసినట్టు రౌండ్ నెక్ ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు దుపట్టా కానీ బాటమ్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ లాంగ్ ఫ్రాక్ అనమాట. లోపల మీరు చూసినట్టు పింక్ కలర్ థిక్ ఫ్యాబ్రిక్తో ఇన్నర్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇందులో సైజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఐ థింక్ కలర్ ఆప్షన్స్ ఏవి అవైలబుల్గా లేనట్టున్నాయి, బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ పింక్, లైట్ గ్రీన్, లైట్ పింక్, డార్క్ పింక్ అండ్ లైట్ బేబీ పింక్, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది, మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందే ఇప్పుడే వీడియోని పాజ్ చేసేసి నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయండి. నెక్స్ట్ మరొక కుర్తీ సెట్ చూద్దాం. ఇంతకుముందు మనం మిర్చి రెడ్ చూసాం కదా, అందులోనే గ్రీన్ అనమాట. ఈ షేడ్ కూడా చాలా బాగుందండి. అంటే డార్క్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ ఉన్నాయి. అంటే కొంతమంది స్కిన్ టోన్కి డార్క్ కలర్స్ సెట్ అవుతాయి, మరి కొంతమంది స్కిన్ టోన్కి లైట్ కలర్స్ సెట్ అవుతాయి కదా. సో మీ స్కిన్ టోన్ ఆధారంగా మీరు చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. తెలుగు పండగలు, దసరా, దివాళీ, పెద్ద పెద్ద పండుగలనే రాబోతున్నాయి కదా, అటువంటి టైంలో ఇటువంటి వేసుకుంటే ట్రెడిషనల్గా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. అయితే చెప్పాను కదా, వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉక్క పోసేస్తుంది. మీరు వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ ట్రై చేస్తే చాలా మంచిది. ఫ్రంట్ సైడ్ మనకి ఇలాగా వీ షేప్లో నెక్ వస్తుంది, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ వస్తుంది. టాజిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్గా 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ అనేవి ఫుల్ స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ లోపల మనకి ఎటువంటి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. టాప్ అంతా మనకి అంటే ఫ్రాక్ అనేది అనార్కలి టైప్తో పాటు వస్తుంది. లోపల మనకి సేమ్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. టిష్యూ పట్టండి, ఎంత బాగా షైనింగ్ అవుతుందో కదా. నాకు ఈ షైనింగ్ చాలా బాగా నచ్చింది. దీంతో పాటు సేమ్ మ్యాచింగ్ అయ్యే బాటమ్, ఇది కూడా మనకి ఎలాస్టిక్తో పాటు వస్తుంది. సైజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేసేయండి. దీని మీద ఎటువంటి సీక్వెన్స్ వర్క్ ఉండదు. లోపల మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ దుపట్టాస్ గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. దుపట్టాస్ క్వాలిటీ చాలా బాగున్నాయి. మరి హైట్గా ఉన్న వాళ్ళకైతే దుపట్టాస్ సరిపోవేమో అనిపిస్తుంది, ఎందుకంటే మీరు చూస్తున్నట్టు మరి అంత లెందీగా అయితే లేవు. కొంచెం హైట్ 5'5" కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సరిపోదు. మీరు చూస్తున్నారా, లిటిల్ బిట్ షార్ట్ అనిపించింది, అదొకటే మైనస్. బట్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో యూస్ చేసిన సీక్వెన్స్ వర్క్, ఈ కట్ వర్క్ చాలా చాలా బాగుందండి. వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది, చాలా బాగా షైనింగ్ అవుతుంది కూడా. కుర్తీ సెట్ లుక్ అయితే చాలా బాగుందండి. సో లైట్ కలర్ కాబట్టి ఏ స్కిన్ ఉన్న వాళ్ళు హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. గ్రీన్లో ఒక షేడ్ అనమాట, ఎంత బాగా షైనింగ్ అవుతున్నాయో. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, నచ్చితే లేట్ చేయకండి, వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయండి. సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్, అబ్బా ఎంత బాగుందో, చూడగానే తీసుకోవాలనిపిస్తుంది కదా, ఎంత బాగా షైనింగ్ అవుతుంది. పర్పుల్ కలర్ అనమాట. ఇది కూడా కంప్లీట్గా మనకి టిష్యూ పట్టుతో పాటు వస్తుంది. లోపల యాజ్ యూజువల్గా లైనింగ్ ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు చూపించినట్లు ఇంకొక షేడ్ అనమాట. ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ టాజల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నాకైతే ఈ మూడిట్లో బాగా నచ్చిన షేడ్ ఏదైతే ఉందో అది టమాటా రెడ్ అండి. నా స్కిన్ టోన్కి బాగా సెట్ అయింది అనిపించింది. మీకు ఏది నచ్చిందో కూడా నాకు కమెంట్ చేసేయండి. ఫుల్ గేర్తో పాటు వస్తుంది, కంప్లీట్గా టిష్యూ పట్టు ఫ్యాబ్రిక్తో పాటు వస్తుంది. అండ్ స్పెసిఫిక్గా ఇందులో టిష్యూ పట్టు అంటే మనకి కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది కదా, అట్లా ఏం లేదంటే చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్. సో ఇలా ఉంటుందన్నమాట, ఎలాస్టిక్ టైప్తో పాటు వస్తుంది. వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. దీంతో పాటు దుప్పటాస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయండి. బట్ కొంచెం లెంతీగా ఇస్తే బాగుంటుందని అనిపించింది అనమాట. ఇప్పుడు చూపించిన ఈ గ్రీన్ అండ్ పర్పుల్ రెండు ఒకే సెలర్ దగ్గర తీసుకున్నాను. రెడ్ కలర్ వచ్చి ఇంకొక సెలర్ దగ్గర తీసుకున్నాను అనమాట. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగా షైనింగ్ అవుతున్నాయి ఈ మూడు కూడాను. సో తక్కువ బడ్జెట్లోనే హెవీ లుక్ కావాలంటే డెఫినెట్గా వీటిని ట్రై చేసేయండి. సో ఫైనల్గా ఈరోజు ఈ వీడియోలో నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా మీషో నుంచి ఆర్డర్ ప్లేస్ చేసింది. స్పెసిఫిక్గా మీరు హల్దీ ఫంక్షన్ కోసం ఒక బెస్ట్ అవుట్ఫిట్ కావాలి అండర్ బడ్జెట్లో, డెఫినెట్గా దీన్ని ట్రై చేసేయండి. ఫ్రంట్లో మనకి హెవీగా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అనమాట. నెక్ కూడా చాలా బాగుంటుంది, స్లీవ్స్ దగ్గర కూడా వర్క్ వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది. ఫుల్ ఫ్లేర్, ఫుల్ గేర్తో పాటు వస్తుంది అనమాట. కంప్లీట్గా జార్జెట్ అవుట్ఫిట్ అంటే జార్జెట్ ఫ్రాక్లా వస్తుంది. దుపట్టా బాటమ్ ఏవి అవైలబుల్గా ఉండవు, కంప్లీట్గా ఫ్లోర్ లెంత్ వస్తుంది కాబట్టి స్పెసిఫిక్గా హల్దీ ఫంక్షన్కి యాప్ట్ ఫ్రాక్ అనమాట. సో లేదు నార్మల్గా హల్దీ ఫంక్షనే కాదు, ప్రెసెంట్ ఎల్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం కదా, అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మ్యాంగో ఎల్లో అంటాం కదా, ఆ ఎల్లోలో వస్తుంది. సూపర్గా ఉంది కదా. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో ఇదండి కలెక్షన్. ఐ హోప్ ఈ కలెక్షన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఏం నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనందరం కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అండ్ కీప్ షాపింగ్. బాయ్.